హలో ఎవ్రీవన్, హాయ్. మంత్ ఆఫ్ మధు సినిమా ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 6th రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ ఈ మూవీ గురించి చాలా పద్ధతిగా మాట్లాడుకోవడానికి చాలా పద్ధతైన వాళ్ళందరం ఒక చోట కలిసాం మేము. నువ్వేం చదువుకుంటావు ఇక్కడ వరకే అన్నాను, అందుకే చూడలేదు. సో డిస్క్లైమర్ ఏంటంటే సబ్ టైటిల్స్ అవేం అవసరం లేదు. కొన్ని చోట్ల మీరు ఎయిర్పోర్ట్స్ అవి వాడాల్సి వస్తుంది. బట్ ఇస్ అ లవ్లీ గ్యాంగ్ విత్ మీ. సో వీళ్ళందరితో ఈ సినిమా గురించి ఏం జరిగింది, ఎలా జరిగింది అని తెలుసుకుని నాకు తెలిసిందంతా మీతో షేర్ చేసుకుంటాను నేను. సో ఎస్, ఐ హ్యావ్ ద వండర్ఫుల్ టీమ్ హియర్. సో ఎవరితో స్టార్ట్ చేయాలంటే ముందుగానే, అంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు క్వశ్చన్ పేపర్ ముందే టీషర్ట్స్ మీద ఉంది వీళ్ళ దగ్గర. సో నాకు టెన్షనే లేదు అసలు. సో ఎస్, సో ఆర్డర్లో స్టార్ట్ చేస్తాను. యా, అందరికంటే చిన్న వాళ్ళతో స్టార్ట్ చేస్తాను. సో నిన్ను అడిగాను, చిన్నవాళ్ళు డ్రెస్లో కాదు బాబు, మనం అలా పెరగలేదు, ఎవరికి తెలుసు. అదేనా సార్ ఓకే. సో మీకు ఇది ఫస్ట్ తెలిసినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ లోపల, ఎవడీడు ఏంటిది ఇలా చెప్తున్నాడు ఏంటి, అలా ఏమైనా అనిపించిందా? పర్ఫ్యూమ్ ఎక్కువ వేసుకుని వచ్చాడు అనుకున్నాను అంతే. బికాస్ తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక 3-4 hours రూమ్ వాస్ స్మెల్లింగ్ ఆఫ్ పర్ఫ్యూమ్. అంటే అతను వైబ్ అక్కడే ఉండిపోవాలని అలా వైబ్ సో మచ్. అదే నేను అదే అనుకున్నాను. ఇంటెన్సిటీ, ఇంపాక్ట్. లేదు, నాకేం చెప్పలేదు. నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఎక్కువ శ్రేయ అంటే యంగర్ మధు మీద ఎక్కువ ఉండింది. అండ్ నవీన్ ఆల్రెడీ ఇన్ ద గేమ్ ఉన్నాడని తెలుసు. అండ్ నెపోటిజం బ్యాచ్ హర్ష ఉన్నాడని తెలుసు. అదేం బ్యాచ్? నెపోటిజం బ్యాచ్ అండి ఇది. భానుమతి రామకృష్ణ నెపోటిజం బ్యాచ్. రవికాంత్, నవీన్ అండ్ దిస్ వన్ అండ్ యశ్వంత్ మా ప్రొడ్యూసర్. అక్కొక్కతే ఫ్రెష్ టాలెంట్. నేను ఒక ఫ్రెష్ వాట్ ఎవర్ స్టేలో ఫ్రెష్ చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రెష్ స్టేలో ఏదో గడిగుడ్డు. సో నేను నా అంటే ఒక్క కాల్ అయింది అఫ్ కోర్స్ మాట్లాడే ముందు. నేను అడిగాను అనమాట, భానుమతి చేసిన వాళ్ళందరే అంటే అవును అన్నారు. కాస్ట్యూమ్స్ అవును, కెమెరా కూడా అంటే అవును, కాస్ట్యూమ్స్ నేనే చూసుకున్నానండి అంటే ప్లీజ్ మీరు ఇది కూడా మీరే చూసుకోవాలి మరి అని. సో ఈ ప్రామిస్డ్ మీ దట్ భానుమతికి ఉన్న ఎనర్జీ వైబ్ ఈ సినిమాకి కూడా ఉంటుంది అని. సో దట్ వాజ్ మై ఎక్సైట్మెంట్. వచ్చిన తర్వాత నాకు యంగర్ మధు క్యారెక్టర్ చాలా చాలా నచ్చింది. ఐ రిలేటెడ్ టు హర్ క్వైట్ అ బిట్. ఐడెంటిటీ క్రైసిస్ అదంతా, దెబ్బ గిన్నెలు కూడా పడిపోయినాయి. సో అదంతా విని వేరే క్యారెక్టర్కి రియాక్ట్ అవ్వడం ఏంటి? అవుతుంది కదా చాలాసార్లు ప్రదీప్, మనకి అలాగా కథ వింటున్నప్పుడు సమ్ టైమ్స్ యూ థింక్ దట్ అరే ఈ క్యారెక్టర్ ఇంకా బాగుందని. నాకు శ్రేయ క్యారెక్టర్ చాలా నచ్చింది. అదే ఏజ్ గ్యాప్ నాన్న, అది హౌ కెన్ ఐ ప్లే 18 years ఓ జస్ట్ నంబర్ అని యూత్ చెప్తున్నాడు, అలా కాదు. ఎంత నిక్కరేసుకొస్తే మాత్రం సార్ షూటింగ్ నుంచి వచ్చాను సార్, నిక్కర్ అన్నాను సార్, మమ్మల్ని అలా పెంచలేదు. సో శ్రీకాంత్ కూడా చాలా తెలివిగా వచ్చిన ప్రతిసారి ఫస్ట్ డే వచ్చిన మీటింగ్ లో చెప్పిన 4 లైన్సే 4 సార్లు వచ్చినా 4 లైన్సే చెప్తున్నాడు. ఆ 4 ఐమ్ లైక్ దీనికంటే మీకు అప్పుడు అనిపించలేదా అంతే ప్రిపేర్ అయ్యాడని? లేదా ఏమనిపించలేదా? డౌట్ రాలేదా? లేదా డౌట్ రాలేదా మీకు? నాకు నో, ఐ జస్ట్ టుక్ ట్రస్ట్ ఫాల్. ఐ థాట్ ఈ మొండోడు అని అర్థమైపోయింది. సో ఐ థాట్ ఇంత మొండిగా తను ఏదో అనుకుంటున్నాడంటే లెట్ మీ జస్ట్ ట్రస్ట్ హిమ్ అనుకున్నాను. సో దట్స్ అదే. సో కథ నచ్చలేదు మీకు? నాకు నువ్వు నచ్చట్లేదు ఇప్పుడు. జస్ట్ ట్రస్ట్ హిమ్ అంటున్నారు కదా, కథ నచ్చలేదా? యు హావ్ టు ట్రస్ట్ యువర్ డైరెక్టర్. అవునవును, అది మనం ట్రస్ట్ చేసాక తెలుస్తుంది. అదే తెలిసిన తర్వాత ఇట్ వాజ్ ఎ మిస్టేక్ శ్రీకాంత్. నవీన్, ఐ థింక్ వి వర్క్ టుగెదర్ అండ్ వండర్ఫుల్గా పర్ఫామ్ చేస్తాడు ఆయన. ఆ క్యారెక్టరు డిజైన్ అయినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ అసోసియేషన్ అంటే వీళ్ళందరితో మీరు చేస్తారన్నప్పుడు ఐ థింక్ నేను టీజర్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు, అంటే ఈ సినిమాకి సంబంధించి ఏ గ్లిమ్స్ నేను చూసినా డెఫినెట్గా ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు నాకు తెలుసు. యు గ్రాబ్ ద స్క్రీన్ అంటే అటెన్షన్ కంపల్సరీ తీసుకుంటారు మీరు, ఆడియన్స్ అటెన్షన్ కంపల్సరీ తీసుకుంటారు. ఇప్పటివరకు మీరు ప్లే చేసిన రోల్స్తో పాటు ఐ థింక్ దిస్ విల్ బీ యాడెడ్, ఇంకొంచెం ఎక్స్ట్రా యాడెడ్ అని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ ట్రైలర్ లాస్ట్ షాట్లో టీ షర్ట్ మీద ఎవరికి తెలుసు మీ ఇద్దరి కాన్వర్జేషన్. సో ఐ థింక్ వెన్ శ్రీకాంత్ నెరేటెడ్ యూ, ఈ స్క్రిప్ట్ మీకు అందరికీ చెప్పినప్పుడు ఈ కాంబినేషన్ అంతా అవుతుంది అని మీకు తెలిసినప్పుడు ఐ థింక్ ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు చూశారు. సో మా శ్రీకాంత్కి ఎన్ని మార్కులు వేస్తారు? మార్కులు వేసేంత గొప్ప యాక్టర్ కాదు నేను, బికాస్ దట్ ఈస్ అ డిఫరెంట్ జోన్. అది రైటింగ్ ఇప్పుడు నేను రాయలేను,
ఐ కాంట్ కీప్ అ ఫ్రేమ్ అలా నేను చేయలేను. యాక్టింగ్ అంటే ఐ క్యాన్ గో టు ఎనీ లెవెల్ ఫర్ ద క్యారెక్టర్. బట్ శ్రీకాంత్ వీళ్ళ జాబ్, ద డైరెక్టర్స్ జాబ్ నా వల్ల కాదు. దే ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. భానుమతి రామకృష్ణ అలాగే చెప్పారు. ఒకరోజు కార్లో కూర్చుని బ్యాక్ సీట్లో చెప్పేశారు, ఒక పాయింట్గా చెప్పారు, మొత్తం కథ తెలియదు, చేసాను. ఇది కూడా అంతే, నేనే అడిగాను అనమాట, నెక్స్ట్ ఏంటి బ్రో అని. లేదు బ్రో అది ఇది జరుగుతుంది ఒకటి అనుకుంటున్నా అంటే, ఏది అనుకుంటున్నారు సార్ చెప్పండి అన్నారు. చెప్పారు. చెప్పిన వెంటనే ఇది బాగుంది కదా మనం ఎందుకు చేయకూడదు అన్న. యష్ రఘు వీళ్ళందరూ ఒకసారి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ డే ఒక మీటింగ్ జరిగింది. ఆన్ సో వి స్టార్టెడ్ అండ్ ఫుల్ కథ నాకు షూటింగ్ తర్వాత తెలిసిందన్న. మొత్తం కదా షూటింగ్ తర్వాత తెలిసింది నాకు. ఇది కదా ఈ సీన్. ఆవిడకేమో ఏమీ చెప్పలేదు, పెర్ఫ్యూమ్ కొట్టుకుని వచ్చాడు బయటికి, మీకేమో కార్లో చెప్పేసి దిగిపోయాడు. ఎవరికి ఏమీ చెప్పలేదు ప్రదీప్. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా, సినిమా చూసి మీకు ఎలా మేము ఎవరు చూడలేదు, ఇది సింక్ సౌండ్, మాకు డబ్బింగ్ ఛాన్స్ కూడా లేదు, జస్ట్ ట్రస్ట్ అన్నాను కదా. ట్రస్ట్ ఫాల్ గా ప్లాన్ చేసావు మైక్. వాళ్ళ వరకు మీరు చెప్పారు, డైలాగులు కూడా చెప్పలేదు. నాకు కూడా అంత డైలాగులు చెప్పలేదు. ఫ్రేమ్ సెట్ అయిన తర్వాత రాజీవ్ రెడీనా అంటాడు, 2 minutes శ్రీకాంత్, 5 minutes శ్రీకాంత్, ఆ 5 minutes ఇంకా వాడేసుకుంటారు. అలా కళ్ళు పెట్టి అదే అది మనం చూపియాలి. యాక్చువల్లీ ఐ వాంట్ టు ఇమిటేట్ శ్రీకాంత్ అండ్ నవీన్. yes perfect. మరి కెమెరా యాంగిల్స్ రెడీయా? ఇప్పుడు మీరు పక్కపక్కన కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు శ్రీకాంత్ లేదు, అది నుంచుంటేనే అవుద్ది. నుంచుంటేనే అవుద్ది. ఐ ఇమిటేట్ శ్రీకాంత్, ఓకే యు బి నవీన్. ఓకే నేను మధు అయిపోతాను. మధు, అది ఆఫ్ కోర్స్ మధు. ఓకేనా? మైక్ నేను పాకెట్ లో పెట్టుకుంటున్నా. ఓకే ఇదంట మన కెమెరా నవీన్. ఓకే ఇదంట ప్రదీప్. ఇప్పుడు నేను స్వాతియా? మీరు స్వాతి పోయింది సార్, ఊపిక పోయింది. ఏమైనా సీన్ చెప్పండి. ఇటు తిరగాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ శ్రీకాంత్ ఇస్ ఎక్స్ప్లెయిన్, శ్రీకాంత్ ఐ యు సీయింగ్ మై నాటకి చూస్తున్నారా? అవసరం లేదు, మీ ఇష్టం. అయితే జనరలీ సీన్ ఉన్నప్పుడు అంటే నేను ఆడపిల్లని కొంచెం దూరం, కానీ నవీన్ మధు కదా ఇలా ఇంటుంటాడు. మధు ఆల్రెడీ క్యారెక్టర్ ఉంటాడు, మెథడ్ యాక్టింగ్ కదా ఈయన. సో ఆయన ఆల్రెడీ క్యారెక్టర్ అంటే తాగలేదు. బట్ నో బ్రో అదే వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకునేవారు, వీళ్ళిద్దరు ఇలాగే మాట్లాడుకునేవారు. ఏంటి బ్రో అదేంటి లంచ్ ఆర్డరా ఏంటి ఎవరికి తెలియకుండా మాకు చెప్పినట్టు యాక్టర్స్ కూడా చెప్పి ఎలా ఫినిష్ చేసే సినిమా నాకు అర్థం కాలే. మాకు ఎంత చెప్పావో అంతకంటే తక్కువ చెప్పావు అనిపిస్తుంది. ఎవరికి తెలుసు వీళ్ళు అట్లాగా ఏం తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తీసేయచ్చు వీళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్తో, క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కరి దగ్గర ఎంత ఉందో దాంతో వెబ్ సిరీస్ తీయచ్చు. అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లాన్ స్లిప్ చేస్తున్నట్టు ఉంది. ఇంకో వెబ్ సిరీస్ చేద్దాం ఇప్పుడు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గర నేర్చుకున్నాను, రఘువర్మ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. డర్ లగేంగే. ఆ డర్ లగేంగే ఎంత నేర్చుకున్నానంటే డర్ లగ్తా హై అనేది యాక్చువల్ గ్రామర్ కూడా మర్చిపోయాను. వీళ్ళందరితో ఉండి రవికాంత్ తో క్రష్ అయిపోయి క్రష్ వీళ్ళందరితో ఉండి నేను అన్ని మర్చిపోయా. ఇప్పుడు రఘు కూడా ఏంటంటే వీళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి తెలిసిపోద్ది నాకు చిరిగిద్ది. కొత్త కొత్త ప్లాన్ వేస్తారు రాత్రి. క్యారెక్టర్స్ గురించి చెప్తున్నప్పుడు ఫస్ట్ ఈరోజు కథ చెప్పను. అంటే యాక్టర్స్కి ఏది అవసరం అంటే యాక్టర్స్కి క్యారెక్టర్ ప్లే చేయడం అది అవసరం. నాకు తెలిసిన సో మీరు ఈ క్యారెక్టర్ ప్లే చేయడానికి ర్యాగింగ్ చేస్తే నేను మాట్లాడలేదు. సో క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఈ రోల్ ప్లే చేయడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందని అడుగుతా ఫస్ట్. సో ఇంట్రెస్ట్ ఉంది అన్న పక్షంలో వాళ్ళ గురించి చెప్పడం మొదలెడతా, ఆ క్యారెక్టర్ గురించి చెప్పడం మొదలెడతా. సినిమా తీయడం ఎలా 16 పాయింట్లో చెప్పమని, ఈ సినిమా ఎలా జరిగింది చెప్పమంటారు. సో ఆ క్యారెక్టర్ వన్స్ వాళ్ళకి నచ్చిన తర్వాత వాళ్ళు సినిమాలో ఏం చేస్తారు అనేది కొంచెం దాస్తా. వాళ్ళకి స్టోరీ చెప్తాను అంతా, బట్ ఎలా బిహేవ్ చేస్తారు, ఏం మాట్లాడతారు అనేది అది దాచాలని కూడా కాదు. ఈ పర్టికులర్ ఫిల్మ్కి అలా చేయాలనిపించింది నాకు. కావాలని దాచలేదు. మీరు కూడా సర్ప్రైజ్ చేస్తారు కదా తనని. బాగుంది ఫ్రెండ్షిప్, మీ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్. కాదండి, ఇప్పుడు తన వర్షన్ చెప్పాడు, మీరేం సర్ప్రైజ్ చేస్తారని హీ విల్ ఆల్సో వెయిట్. అవును అంతే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం యాక్టర్స్కి చెప్తున్నప్పుడు వాళ్ళ మైండ్లో ఏదో ఒకటి డెవలప్ చేసుకుంటారు కదా. సో నేను దాన్ని టోటల్గా నా వర్షన్ చూడాలనుకోను. వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారో కొన్ని రోజులైన తర్వాత నేను వాళ్ళు కలిపి ఒక కామన్ వర్షన్ అవుతాం. ఆఫ్టర్ మల్టిపుల్ మీటింగ్స్ నేను అనుకుంటున్న వర్షన్కి వాళ్ళ వర్షన్కి ఒక కామన్ గ్రౌండ్ దొరుకుతుంది.
ఆ కామన్ గ్రౌండ్ దొరికిన తర్వాత షూట్లోకి వెళ్ళిపోతాం ఇంకా. కెన్ ఐ స్పీక్ ఆన్ యువర్ బిహాఫ్? ఇదంతా ఇది కాదు, మేము రియల్ లొకేషన్స్లో షూట్ చేసాం ప్రదీప్, వైజాగ్లో. సో శ్రీకాంత్ ఏం చేశాడంటే వీ వర్ ఆల్ వెరీ వెల్ రిహర్స్డ్ ఇన్ ఆర్ రోల్స్. సీరియస్గా చెప్పాలంటే తను మాకు చేయాల్సిన ప్రెప్ షూట్ ముందే చేసేసాడు శ్రీకాంత్. సో మా క్యారెక్టర్ బ్యాండ్ విత్ ఏంటి, 20 years ముందే 20 years తర్వాత ఏంటో మాకు తెలుసు. సింక్ సౌండ్ చేసాం కాబట్టి, లైవ్ లొకేషన్స్ చేసాం కాబట్టి తను లొకేషన్ పొద్దున్న లొకేషన్ బట్టి హీ యూస్ టు ప్లే విత్ ద డైలాగ్స్ అంతవరకే. ఇట్ వాజ్ నాట్ దట్ హీ డెంట్ హ్యావ్ ఎ స్క్రిప్ట్. తన దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉంది, అవి నేను చూశాను. వి జస్ట్ ఆల్ ప్లేయింగ్ బీయింగ్ ప్లేఫుల్. సో మేము ఏమైనా చెప్పినా లైక్ హర్ష, ఎస్పెషలీ హర్ష సీన్స్, హర్ష అండ్ వీళ్ళిద్దరు సీన్స్కి కట్ ఉండదు ప్రదీప్, కట్ ఉండదు. ఇట్స్ రిడిక్యులస్. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ వాజ్ క్లాపింగ్. దిస్ బాయ్ ఇస్ ఫినామినల్ అండ్ దిస్ గాయ్ ఇస్ ప్రూవ్డ్. వీళ్ళిద్దరూ స్పాంటేనియస్గా అంటే వాళ్ళ ఈక్వేషన్స్ అలా ఉన్నాయన్నమాట. అండ్ ఈ మ్యాడ్నెస్ అంతా షూట్ చేసిన తర్వాత దానికి ఒక తలాతోక తెచ్చింది మా రవికాంత్. యునో, సో ఇట్స్ నాట్ దట్ హీ డెంట్ హ్యావ్ అ స్క్రిప్ట్, వి జస్ట్ పుల్లింగ్ హిస్ లెగ్. హీ హ్యాడ్ ఎ స్క్రిప్ట్, బట్ లొకేషన్ బట్టి, అక్కడ ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి, అండ్ సమ్టైమ్స్ తను కొత్త డైరెక్టర్ అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ కొత్తోడు కాబట్టి తనకి ఇంకా కల్మషం అవ్వలేదు, సినిమా ఇది పల్యూట్ అవ్వలేదు కాబట్టి తనకి చాలా రైచియస్నెస్ ఉంటుంది అనమాట. క్యారెక్టర్ ఇలా మాట్లాడకూడదు, మదర్ అయినా ఫ్రెండ్ అయినా, దే షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ సో అక్కడక్కడ హీల్ డౌట్ హిమ్సెల్ఫ్. సో వి గివ్ ఈచ్ అదర్ కాన్ఫిడెన్స్ యాజ్ అ డైరెక్టర్, యాక్టర్. సో అక్కడ మారుతుంది. అందుకే డైలాగ్స్ లొకేషన్లో అవుతాయి, ఈ కారణం వల్లే అవుతాయి లొకేషన్. నాకు మాత్రం హర్ష ఏ ఒక్క డైలాగ్స్ తెలియదు. హర్షతో షూట్ చేస్తున్నప్పుడు హర్ష ఏం చెప్తాడు, ఏం చెప్పబోతున్నాడు, సీన్ చెప్తారు, మీరు ఇద్దరు ఇలా కూర్చున్నారు మాట్లాడుకుంటున్నారు అంతే అన్నాడు. బ్రో మీరు జోన్లో మీరు ఉండండి అంటాడు అంతే. అవతల నుంచి ఏం వస్తుందో తెలియదు. అండ్ వాట్ రియాక్షన్స్ హి స్టార్టెడ్ గివింగ్. అదే హర్ష కాస్టింగ్ గురించి నాకు చెప్తా. యాక్చువల్లీ హర్ష సినిమాలో ఉండకూడదు, న్యాయంగా అయితే ఉండకూడదు. న్యాయంగా మీరు ఏమేం పనులు చేశారేంటి? న్యాయంగా అయితే అన్ని చేసే పనులన్నీ అన్యాయమే కదా. అసలు న్యాయంగా అయితే ఉండకూడదు. కానీ నాకు ఒక్కడికే ఆ ఫీలింగ్ ఉంది. ఎంటైర్ టీమ్ ఏమో హర్ష లేకుండా సినిమా ఏంటి, అదేంటో కెమెరా లేకుండా షూటింగ్ ఏంటి, క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. వీళ్ళకి చెప్పాను కదా, నేను లేకుండా కానీ సినిమా జరిగితే మీ ప్రొడక్షన్ లో 2 కెమెరాలు ఉన్నాయి కదా, ఒకటే ఉంటది. హర్ష వస్తున్నాడా బ్రో? హర్ష డేట్ దొరికిందా? హర్ష దొరికిందా? ఇలాగే వచ్చాడు, వైజాగ్ దిగాడు, ఆ ఫ్లైట్ లో దిగాడు, ఇప్పుడే దిగాడు బ్రో, వేస్ట్ ఫెలో అంటే. నేనైతే బెగ్గింగ్ ఒక్క సీన్ లో అయినా నాకు హర్ష, మాకు ఒకే సీన్ ఉంది, అదే హైలైట్ సీన్. హైలైట్ ఏదో తెలీదు, బట్ ఐ హాడ్ టు లిటరల్లీ ఫైట్ విత్ హిమ్, ప్లీజ్ గివ్ మీ వన్ సీన్ విత్ హర్ష యార్ అని. అంటే యాజ్ బీయింగ్ ఎ డైరెక్టర్, ఫిల్మ్స్ డైరెక్ట్ చేస్తున్నారు, అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఈ సినిమా అంటే ఈ మ్యాడ్నెస్ మొత్తాన్ని కట్ చేసి దాన్ని ఒక సినిమాలా ప్రేక్షకులకు చూపించే బాధ్యత మీది. ఓకే, ఆ సెంటెన్స్ వినగానే నవ్వాడు ఆయన, ఈయనండి ఏదో బాంబు వేసాడు అనేది. సరే, వీళ్ళు సెట్లో లొకేషన్లో చేసిన అన్నింటినీ తీసుకొచ్చి మీ ముందు సిస్టంలో పెట్టారు. సో అది సిస్టంలో ఉందా, సిస్టమేటిక్గా ఉందా మీరు అనుకున్నట్టు? తీసిందంతా ఉంది సినిమాలో. నాకు ఐ వాజ్ ద వెరీ ఫస్ట్ ఆడియన్స్ వీళ్ళందరి చేసే సీన్లో ఉన్నాయి చూడడం. రష చూస్తున్నప్పుడు నాకు రైటింగ్ తెగ నచ్చింది, డైలాగ్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. బట్ నేను ఒక ఫుల్ ఫామ్ చూడలేకపోయాను. ఇంకా అప్పటికే సగం షూటింగ్ అయింది అంతే, ఇంకా మొత్తం అవలే. సో వెన్ మొత్తం సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కట్ చేద్దామని చూసినప్పుడు నాకు బిగ్గెస్ట్ లెర్నింగ్ ఏంటంటే ఈ సినిమా నుంచి ఆల్ రూల్స్, స్టోరీ టెల్లింగ్కి ఏవైతే రూల్స్ మనం ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ సినిమాకి అలవాటు పడి ఉంటాం కదా థియేటర్లో చూసేది, ఆ రూల్స్ అన్నీ బ్రేక్ చేశారు. సో దట్ వే నాకు చాలా అంటే ఇప్పుడు నేను చేసే సినిమాల్లో కూడా నేను అంత బ్రేక్ చేయలేదేమో. బట్ శ్రీకాంత్ బ్రోక్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ పాసిబుల్. అంటే సినిమా ఇలాగే ఉండాలి, ఈ లెంత్లో ఉండాలి, ఫస్ట్ 20 minutesలో ఈ ల్యాగ్ ఉండకూడదు, 3 act స్ట్రక్చర్. అసలు అంటే ఏ కథ తీసుకున్నా ఆటోమేటిక్గా ఆ స్ట్రక్చర్స్ అన్ని పడిపోతాయి. బట్ ఈ బ్రోక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. జనరల్గా మనం అందరం ఎవాల్వ్ అయిపోతుంటాం కదా లైఫ్లో, ఆడియన్స్ కూడా ఎవాల్వ్ అయిపోతున్నారు. సో స్టోరీ టెల్లింగ్ కూడా ఎవాల్వ్ అవ్వాలి, మనం రెలవెంట్గా ఉండాలంటే. ఇవాళ ఆడియన్స్తో మనం రెలవెంట్గా ఫీల్ అవ్వాలి, వాడికి మనకు అది చెప్తున్నట్టు అనిపించాలి, వాడికి కరెంట్ సిచ్యువేషన్స్ని ఎక్కడో అడ్రస్ చేస్తున్నట్టు. అది ఫిక్షన్ స్టోరీ, ఇదంతా ఫిక్షనే, డ్రామానే. కానీ ఆ డ్రామా కూడా ఏదో 20 ఏళ్ల క్రితం జరుగుతున్నట్టు ఉండకూడదు కదా, ఈరోజు జరుగుతున్నట్టు ఉండాలి, నీకు కరెంట్ జరుగుతున్నట్టు. ఈరోజు ఫేస్ అయ్యే ఛాలెంజెస్, ఈరోజు మనం ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్లా ఉండాలి, అవుట్డేటెడ్గా ఉండకూడదు కదా. సో నా వరకు నా క్యారెక్టర్స్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్, నాకు అది ఇంపార్టెంట్ కాదు.
నాకు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. నాకు నా క్యారెక్టర్స్ వాళ్ళకి అది చెప్పాలి, వాళ్ళతో ఏం జరుగుతుంది అదే కదా. అంటే ఫిల్మ్ అంతా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో సినిమాలు తీసి జనాన్ని చూపించే ప్రాసెస్లో ఒపీనియన్ ఒకేసారి పిక్చర్లోకి రావాలి. అది జనం సినిమా చూశాక. ఇది నాకు తెలిసిన నీతి. ఒకేసారి అభిప్రాయం తెలియాలి జనానికి. అది ఎప్పుడంటే జనాలు చూశాక వాళ్ళ అభిప్రాయం కోసం కదా మనం సినిమా తీస్తాం. సో దానికి ఒక టికెట్ రేట్ ఉంటుంది, వాళ్ళ టైం ఉంటుంది, చాలా ఉంటాయి కదా స్టేక్లో. మనుషుల్లో మధ్యలో ఊరికే వచ్చి సరదాగా మరబరాలు తినుకుంటే అభిప్రాయాలు చెప్తే కష్టం కదా. సో అందుకే తీసుకున్నాను. సో ఫస్ట్ నుంచి భానుమతి రామకృష్ణ నుంచి కూడా హీ వుడ్ ఆల్వేస్ ట్రై టు పోక్ ద ఆర్టిస్ట్ ఇన్ సచ్ వే దట్ మనమే గోక్కుంటాం అనమాట మెల్లగా. ఆయన గోకరు, ఆయన గిల్లుతారు ఇలాగ. అది ఏంటంటే నువ్వు నీ లైఫ్లో ఎవడో ఒకటి చూసుంటావు, వచ్చుంటాడు ఆడు, అలాంటి వాడు ఒకటి తగిలి ఉంటాడు నీ లైఫ్లో. ఆలోచిస్తే డెఫినెట్గా అలాంటి వాడు ఒకటి స్ట్రైక్ అవుతాడు. అంటే ఇప్పుడు నవీన్ అన్న టాక్సిక్ మాస్క్యులినిటీకి నేను వ్యాలిడేషన్ ఇస్తాను బేసిక్గా సినిమాలో, గ్లోరిఫై చేస్తుంటాను. మామూలుగా చెప్పరా నాకు అంటే ఆయన క్యారెక్టర్కి ఆద్యం పోస్తుంటాను ఇలాగ, కరెక్ట్ బావ నువ్వే కరెక్ట్, ఇలాగే ఉంటాడు. ఇలాంటి అయితే అసలు అయ్యో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి తిప్పుకుంటారు బెస్ట్ ఫ్రెండ్ కింద కంఫర్టబుల్. సో అలా ఒక క్యారెక్టర్ చెప్పి నువ్వు ఇంకా బికమ్ ద మోస్ట్ చీపెస్ట్ యూ క్యాన్ అన్నాడు. నేను చీప్ అయిపోయినా అన్న. చీప్ అయిపోయినా అలాంటి కదా అనుకున్నానంట. ఆల్రెడీ ఉన్నదే కదా, ఇంతకన్నా చీప్ కాదు. ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్ సినిమా బికాజ్ యు నో తను ఏం కామెడీ చేయలేదు ఈ సినిమాలో. హీ వాజ్ అ ప్యూర్ ఫ్రికిన్ ఆర్టిస్ట్. నిజంగా ఒక డ్రంక్ ఫ్రెండ్ కి ఒక డ్రంక్ ఈడు కూడా మందు తాగుతూ టాక్సిక్ బెస్ట్ ఫ్రెండ్ బేసిక్లీ. ఇప్పుడు మనకు స్క్రీన్ ప్లే అంటే హీ హ్యాస్ అ క్లియర్ పిక్చర్ ఆఫ్ హౌ ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి. ఈ క్యారెక్టర్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎండింగ్కి, ఆ క్లారిటీస్ అని ఉన్నాయి. బట్ ఎడిటింగ్ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ లైక్ వీడియో గేమ్ టు బి ఆనెస్ట్. అంటే మూడు లైవ్స్ ఇట్లా పెట్టుకుని ప్యారలీ ఓకే ఇక్కడ ఈ సీన్ ఎండ్ అయితే నెక్స్ట్ ట్రాకింగ్ ఎక్కడ ఓపెన్ చేయొచ్చు, ఇంటర్వ్యూలో ఏం ఎడిట్ చేసినా ఇది మాత్రం ఎడిట్ చేయకండి బికాజ్ హీ మేడ్ ద మాక్సిమం సెన్స్ టిల్ నౌ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఆ ఫిల్మ్. సో ఎస్పెషల్లీ ఇక్కడ మా ప్రొడ్యూసర్స్ యష్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రఘు వాళ్ళ గురించి చెప్పాలి. దామా మా కో ప్రొడ్యూసరు, వీళ్ళు ముగ్గురు మమ్మల్ని ఎలాంటి లొకేషన్స్ మాకు ప్రొవైడ్ చేస్తారంటే నేను ఎక్కడో ర్యాండమ్గా చూసి నాకు ఇది కావాలంట, నాకు ఆకోకే కావాలి. సో మా వెంటనే అలాంటి లొకేషన్ చూపించింది కావాలంటే దాన్ని ఎక్కడి నుంచి పట్టి అలా చాలాసార్లు ఏమవుతుందంటే ఒక లొకేషన్ ఇప్పుడే దొరికేస్తుంది 2 గంటల్లో. వీళ్ళు అప్పుడు రిలాక్స్డ్గా ఏదో అప్పుడే ముందు షూటింగ్ చేసి అలా ఉంటాయి. లొకేషన్ దొరికి తొందరగా వచ్చి ఈ సీన్ కూడా అలాగే అయింది నాకు. ఆ రోజు లేదండి నవీన్ మీద అంతా ఆ రోజు ఫోకస్. ఫోన్ చేసి వచ్చేసింది లొకేషన్ దొరికింది. సో ప్రొడక్షన్ నుంచి కూడా అది సపోర్ట్ అన్నాం బికాజ్ మేము అందరం కలిసి టీమ్ చేస్తాం, ఎంత ఫ్రెండ్స్ నీకు తెలిసిందే కదా. బట్ ఐ థింక్ బయట వాళ్ళందరికీ కృషిఫ్ ప్రొడక్షన్స్ విల్ బి అ క్రేజీ ప్రొడక్షన్ హౌస్. మిగిలిన డైరెక్టర్స్ కి డెఫినెట్లీ. మా యశ్వంత్ ఏం చేసాడు, షెడ్యూల్ ర్యాప్ లాస్ట్ డే బార్బర్ సీన్ ఏదో ఉండింది అండ్ మా శ్రీకాంత్ గారు నాకు ఇదే షాప్ కావాలంటే ఐ రిమెంబర్ నేను వచ్చేసాను హైదరాబాద్కి. లేదు కొనేలేదు, వెళ్ళి తనే బెగ్గింగ్ చేసి అక్కడ ఆ బార్బర్ షాప్ సెట్. సో మా ప్రొడ్యూసర్ విల్ గో టు బార్బర్ షాప్. సో మేము మాట్లాడుకుంటే వెళ్తే చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా చిన్న డౌట్ వస్తుంది అందుకని కాదు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్, మేమందరం చాలా నర్వస్గా ఉన్నాం అండ్ మాకు ఎలాంటి పొగరు లేదు దట్ మేము ఏదో కొత్త సినిమా తీసామని. మేము వణికిపోతున్నాం, మాకు నిద్ర, మేము ఇలా పిచ్ కామెడీ చేసి కవర్ చేస్తున్నాం, మాకెవరికి నిద్ర పట్టట్లేదు, ఏం పర్లేదు అని. అంటే మాకు వి మేడ్ ఇట్ ఫ్రమ్ అవర్ హార్ట్ అండ్ ఎవ్రీ మూవీ ఈజ్ మేడ్ లైక్ దాట్. నవీన్ వల్ల ఈ సినిమా అయింది, అంత పుట్ టుగెదర్ ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ నవీన్. అండ్ ఇప్పుడు ఫైనల్ ఎండ్కి వచ్చాం అండ్ వీఆర్ ఆల్ వెరీ టెన్స్. ప్రదీప్ వీఆర్ వెరీ స్కేర్డ్ అండ్ వీ హోప్ దట్ మనుషులకి నచ్చాలని. ఎందుకంటే శ్రీకాంత్ అండ్ రవికాంత్ నాకు మాట్లాడినట్టు ముందుకెళ్ళాలి ఫిల్మ్ స్టోరీ. అంటే అన్నీ ఇలాగే ఉండక్కర్లేదు, వీ వాంట్ ఈవెన్ గాడ్ ఫాదర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఇలా కూడా ఉంటే మా లాంటి ఆర్టిస్ట్కి కాస్త స్పేస్ ఉంటుంది. ఆర్టిస్ట్ అంటే ఐ మీన్ టాకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ us. సో ఇది పొగరు కాదు, ఏదో చూపించేసేయాలని కాదు, ఏదో పాయింట్ ప్రూవ్ చేయడానికని కాదు. ఇట్స్ రియల్లీ ఎ పాజిటివ్ హెల్దీ అట్మాస్ఫియర్. మనకి రెస్పాన్స్ కూడా అదే వచ్చింది. పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్స్ ఫ్రెష్, ఇట్స్ బ్రీజీ, ఇలాంటి చూద్దాం అనుకుంటున్నాం. యా సో ఇప్పుడు కాన్ఫిడెంట్ గానే ఉన్నాం, వీఆర్ ఎక్సైటెడ్. బట్ వి ఆర్ ఆల్సో వెరీ నర్వస్. లోపల ఉంటది కదా, యా ఉంది డర్ లెగింగ్. అంటే బయట ఎవరితో మాడకుండా ప్రదీప్ తో మాట్లాడితే కొంచెం మనకి గొడవ
ఫ్రెండ్తో మనకి బయట అయితే అనవసరం లేదండి మీ అందరికి స్ట్రెస్ ఏమో కదా నాకు అతి పెద్ద స్ట్రెస్ ఏంటి అంటే ఇప్పుడు నేను అసలు ఈ కాన్సెప్ట్ అనుకోలేదు ఇలా అనుకోలేదు సరే మన వాళ్ళందరినీ కలుద్దాం వి విల్ ఆల్ టాక్ అబౌట్ ద ఫిల్మ్ అనుకున్నాం బట్ అది తెలుసో తెలియకో నేను ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ మైక్స్ పెట్టి అందరం కొంచెం లైట్గా ఇలా ఉన్నాము బట్ నాకు స్ట్రెస్ స్టార్ట్ అయింది ఇది సరిగ్గా వచ్చింది లేదు అర్థమవుతుందా లేదా జనాలకు మనం ఏం చెప్తున్నాం అని బట్ మేము అంటే సినిమా ఎంతసేపు ఉందో అంతసేపు కూడా రావచ్చు ఇంటర్వ్యూ అందుకని ఆల్రెడీ మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే వెనకాల నుంచి కెమెరామెన్ హార్డ్ డిస్క్లు ట్రైన్లో తెస్తున్నారు సార్ ఈ కాఫీ షాప్లో సో అందుకని మేము ఆడియన్స్ ఇంట్రెస్ట్ పరంగా మేము కొంచెం దీన్ని కట్ షార్ట్గా తక్కువసేపు మాట్లాడుకున్నాం ఇందులో కొంతమంది తక్కువ మాట్లాడారు బట్ వీళ్ళ క్యారెక్టర్స్ మూవీలో చాలా బాగా మాట్లాడతాయి ఆ నమ్మకం నాకుంది చాలా బాగుంది అండ్ చూసిన తర్వాత ఆడియన్స్ కూడా డెఫినెట్లీ ఫీల్ అవుతారు మీరు అన్నట్టు వండర్ఫుల్ ఒక కూల్ బ్రీజ్ అంటే డెఫినెట్లీ ఉన్న సినిమాలు చూస్తూ అందరికీ యాక్సెస్ వచ్చేసింది అన్ని కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తున్నారు బట్ దిస్ ఫిలిం డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ అంటే మీ అటెన్షన్ తీసుకుంటుంది అరే ఓ బ్యూటిఫుల్ ఎమోషన్ ఓ బ్యూటిఫుల్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ క్రియేట్ చేస్తుంది నాది పూచి మంత్ ఆఫ్ మధు October 6th డెఫినెట్గా మిస్ అవ్వకండి తప్పకుండా మీరు అందరూ చూడాలి మీరందరూ చూసి యంగ్ అండ్ వైబ్రెంట్ టీమ్ ఈ ఎనర్జీని మీరు ఒక ప్యాట్ ఆన్ ద షోల్డర్ మీరు ఒక అప్రిషియేషన్ ఇస్తే ఇలాంటి అద్భుతమైన స్టోరీస్ ఇంకా బోల్డ్ దాచాం శ్రీకాంత్ అల్మారైతే దడ మీద పడుతున్నాయి అవన్నీ కథలే అలా అన్ని దాచాం మేమంతా అండి వండర్ఫుల్ కాంబినేషన్ మళ్ళీ జరగాలని ఈసారి కాంబినేషన్ జరిగినప్పుడు నేను కూడా అటు సైడ్ ఉండాలని కోరుకుంటున్నాను సో మిమ్మల్ని అందరినీ October 6th థియేటర్లో కలుస్తాం థ్యాంక్ యూ